ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో నికేష్ కుమార్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నికేష్ కుమార్ కు మొయినాబాద్ లో 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 3 ఫామ్ హౌస్లు, శంషాబాద్, మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనతో పాటు బంధువుల పేరుతో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నికేష్ అక్రమాస్తుల విలువ 100 కోట్ల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో నికేష్ కుమార్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నికేష్ కుమార్ కు మొయినాబాద్ లో 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 3 ఫామ్ హౌస్లు, శంషాబాద్, మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనతో పాటు బంధువుల పేరుతో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నికేష్ అక్రమాస్తుల విలువ 100 కోట్ల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో నికేష్ కుమార్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ ఏకకాలంలో 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నికేష్ కుమార్ కు మొయినాబాద్ లో 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 3 ఫామ్ హౌస్లు, శంషాబాద్, మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనతో పాటు బంధువుల పేరుతో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నికేష్ అక్రమాస్తుల విలువ 100 కోట్ల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను పోలీసులు చంచల్గూడ జైలు తరలించారు. అక్రమాస్తుల కేసులో నికేష్ కుమార్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏఈగా పనిచేస్తున్నటువంటి నికేష్ కుమార్ అనేటువంటి అధికారి పైన నిన్న నుంచి ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఏసీబీ రైడ్స్ సంబంధించిన దాంట్లో వాళ్ళకి లభ్యమైన దాంట్లో దాదాపు 120 కోట్ల వరకు ఆయన అక్రమాస్తులు సంపాదించారని చెప్పేసి ఒక నిరూపణ జరగడం జరిగింది. దాదాపు ఆయనతో పాటు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా ఇతర సన్నిహితుల కుటుంబాలు దాదాపు 19 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. నికేష్ కుమార్ మొయినాబాద్ లో ఉన్నటువంటి 6.5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 3 ఫామ్ హౌస్లు, శంషాబాద్, మియాపూర్ లో 2 కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఆయనతో పాటు బంధువులకు సంబంధించినటువంటి ఆస్తుల పేరుతో కూడా ఆయన బాగా బినామీ ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి కూడా రావడం జరిగింది. మొత్తంగా దాదాపు 125 కోట్ల పైనే అక్రమాస్తులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆయన ఇంటిపైన ఏకకాలంలో రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆధారాలు, లభించినటువంటి ఎవిడెన్స్ ఏవైతున్నాయో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నిన్న ఏసీబీ కోర్టుకి ఆయన తరలించారు. ఏసీబీ కోర్టు తరలిస్తే నికేష్ కు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ఆయన చంచల్గూడ జైలుకు తరలించారు. పూర్తి వివరాలు, పూర్తి ఆస్తులకు వచ్చినటువంటి ఆదాయం ఎక్కడి నుంచి లభించింది, వాటికి కారణాలు ఏంటని చెప్పేసి పూర్తి స్థాయిలో
విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏసీబీ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిపార్ట్మెంటల్ సస్పెన్షన్ అయితే కొనసాగుతా ఉన్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు అదేవిధంగా వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత తగిన శిక్ష పెట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్.